Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇంగ్లాండ్ గడ్డపై భారత పురుషుల జట్టు ఘోరంగా ఓడిపోయి దేశం పరువు తీస్తే అమ్మాయిలు అదే గడ్డపై పరువు నిలబెట్టారు. 4-0తో T20 సిరీస్ మెన్ ఇన్ బ్లూ సిరీస్ కోల్పోతే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఏకైక టెస్టులో అమ్మాయిల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ను 270 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ప్రతిభ కనబరిచిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు మ్యాచ్ అంతటా ఆధిపత్యాన్ని అయితే చెలాయించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు సాధించగా ఇంగ్లాండ్ను 170 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్లో యస్తికా భాటియా అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. ఆమెతో పాటు స్మృతి మంధాన విలువైన 70 పరుగులు చేయడంతో భారత్ 7 వికెట్లకు 341 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆతిథ్య జట్టుకు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిచా ఘోష్ వేగవంతమైన అర్ధశతకంతో జట్టుకు మరింత బలం చేకూర్చింది. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు పూర్తిగా అదుపులో పెట్టారు. స్నేహ్ రాణా 4 వికెట్లతో మెరవగా క్రాంతి గౌర్, దీప్తి శర్మ, సయాలి తలా 2 వికెట్లు సాధించి ఇంగ్లాండ్ను 186 పరుగులకి ఆల్అౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించిన క్రాంతి గౌర్ యస్తికా భాటియా శతకంతో కలిసి లార్డ్స్ ఆనర్ బోర్డులో స్థానం సంపాదించడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతనైతే తెచ్చిపెట్టింది. పురుషుల జట్టు నిరాశపరిచిన మహిళల జట్టు మాత్రం గౌరవాన్ని నిలబెట్టిందని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పురుషుల జట్టు 2 దేశాల్లో కూడా నిరాశపరిచింది, కానీ మహిళల జట్టు ఆడినటువంటి ఏకైక మ్యాచ్లో చూపించిన అద్భుతమైన ప్రదర్శన, సోషల్ మీడియాలో నేను చూసినటువంటి కామెంట్, వారిని చూసి నేర్చుకోండి అని టీమిండియాకి ఇచ్చినటువంటి ఒక ఘాటు ఇండికేషన్. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? ఇక్కడ మనం అంటే కొన్ని అంశాలకు సంబంధించి కొంత మహిళల జట్టుని అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే చాలా వరకు కూడా అంటే మహిళల జట్టులో పెద్దగా రాజకీయాలు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చినటువంటి కొత్తలో మెదాలి రాజ్ విషయంలో రాజకీయాలు జరిగినాయి తప్ప ఎవరెవరైతే బాగా ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని జట్టులో పెట్టుకునేటువంటి విషయంలో మీద హర్మన్ ప్రీత్ కౌర్ చాలా పక్కా ప్లానింగ్ తో వెళ్ళింది. ఎక్కడా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే T20లకు ఓ జట్టు, లేదంటే మరో దానికో జట్టు, ఇంకో దానికో జట్టు, ఇటువంటి రాజకీయాలు అక్కడ ఏం లేవు దాదాపుగా. ఇప్పుడు మీరు చూసుకుంటే స్మృతి మందనకు 3 ఫార్మాట్లలోనూ ప్రయారిటీ ఉంటుంది. హర్మన్ ప్రీత్ కౌర్ 3 ఫార్మాట్లలోనూ ఆమె లీడింగ్ లో ఉంది. అలాగే ఇప్పుడు దీప్తి శర్మ గాని, వీళ్ళ క్రాంతి గౌడ్ గాని, వీళ్ళందరూ కూడా చాలా పక్కా ప్రణాళిక ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జట్టు అంటే ఎవరెవరైతే ఒక ఫార్మాట్ లో బాగా రాణిస్తే వాళ్ళని మరో ఫార్మాట్ లో పక్కన పెట్టి పిచ్చి చేష్టలు చేసేటువంటి రాజకీయం అక్కడ లేదు అనేది నాకు అనిపిస్తుంది. అందుకనే వాళ్ళు అంత సమిష్టిగా రాణించగలుగుతున్నారు. T20 వరల్డ్ కప్ ను కూడా వాళ్ళు మంచి ప్రదర్శన చేశారు, కప్ గెలవకపోయినప్పటికీ కూడా. ఆయన ఇక అటు వన్డేల్లో కూడా వాళ్ళు బాగానే రాణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు స్మృతి మందన అనేటువంటి ఇన్నింగ్స్లు కానీ, అదే విధంగా చాలా జాగ్రత్తగా అసలు ఆమె బ్యాటింగ్ లైనప్ కానీ ఇవన్నీ చూస్తే మీరు మార్కస్ ట్రెస్కోవిక్ అని ఒక ఇంగ్లాండ్ క్రికెటర్ ఉండేవాడు, మీకు గుర్తునే ఉంటుంది. ఆ సేమ్ అదే బ్యాటింగ్ స్టాన్స్, అదే కన్సిస్టెన్సీ, అదే ఒక అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించేటువంటి ప్లేయర్ ఆమె. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో తర్వాత జెమిమా రోడ్రిగెస్ కానీ, లేదంటే దీప్తి శర్మ కానీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. మీరు బౌలింగ్ విభాగంలో కూడా అదే అంటే ఒక రకమైనటువంటి సమిష్టి తత్వం కనపడుతుంది. ఇప్పుడు క్రాంతి గార్డ్ మొత్తం మీరు చూసుకుంటే ఆమెకు అంటే అటు T20లు కానీ, లేదంటే ఇటు వన్డేల్లో కానీ ఆమె చాలా అద్భుతంగా రాణించేటువంటి ప్లేయర్. అలా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆమె ఎకానమీ కానీ, ఆమె వికెట్లు తీసినటువంటి విధానం కానీ మీరు చూస్తే చాలా అద్భుతంగా అంటే భారత బౌలింగ్ కోచ్ గా ఈమె వెళ్తే అంటే మెన్స్ జట్టుకి ఇలాంటి వాళ్ళు కోచ్ గా ఉండాలనేటువంటి సంకేతాలు కూడా మనకి కొంత కనపడుతుంటాయి. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చూసుకుంటే భాటియా బ్యాటింగ్ మీరు దాదాపు నేను కాసేపు చూసాను మ్యాచ్ కి సంబంధించి. ఆమె బ్యాటింగ్ లో ఒక కాన్ఫిడెన్స్, ఆమె పర్ఫెక్ట్ టెస్ట్ ఇన్నింగ్స్ అంటే మనం ఒక పుజారా దగ్గర నుంచి, అలాగే ద్రావిడ్ దగ్గర నుంచి ఇలా ఆడినటువంటి 2 ఇన్నింగ్స్ టెస్ట్ ఒకటే అయినప్పటికీ కూడా 2 ఇన్నింగ్స్ లో కూడా ఈ 2 విభాగాల్లో కూడా రాణించడం ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఎస్, చాలా అద్భుతంగా రాణించారు వీళ్ళు. అంటే కాన్ఫిడెన్స్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 5-6 వికెట్లు పడిపోతే మెన్స్ కి సంబంధించి ఒక 5 వికెట్లు పడిపోతే తర్వాత 6 దగ్గర నుంచి ఎవరు రాణించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మీరు చూసుకుంటే దీప్తి శర్మ గాని, రిచా ఘోష్ గాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెస్టుల్లో ఏదైనా సరే 10 నుంచి 15 పరుగులు చేయగలిగితే ఆర్డర్ కి సంబంధించి అది చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అదే నేను ఉమెన్స్ జట్లో నేను అదే చూస్తున్నాను. ఇప్పుడు రిచా ఘోష్ గాని, వీళ్ళందరూ సయాలి సత్గరే గాని వీళ్ళందరూ కూడా
చాలా జాగ్రత్తగా అంటే కింద ఇన్నింగ్స్ల విషయంలో చాలా జాగ్రత్తగా లోయర్ ఆర్డర్ కి సంబంధించి ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం ఆడినటువంటి పద్ధతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయాలు లేకపోతే జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది, రాజకీయాలు ఉంటే జట్టు ప్రదర్శన మనం గత 7 T20లో కూడా మనం చూసాం. కాబట్టి అది దానికి సంబంధించి అంటే మహిళల జట్టుని ఇక్కడ మనం ఖచ్చితంగా అంటే పురుషుల భారత జట్టుకి స్వేచ్ఛ లేదు అని అంటారా మీరు? స్వేచ్ఛ ఎక్కడుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాతకాలంలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మాట చెప్పొచ్చో లేదో తెలియదు కానీ భర్త లేనటువంటి మహిళల్ని ఉమ్మడి కుటుంబాలు ఇంట్లోనే ఉంచేవాళ్ళు కదా, బయటికి వెళ్ళకుండా స్వేచ్ఛ లేకుండా. సేమ్ ఇక్కడ కూడా దాదాపుగా నాకు అటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ ఉమ్మడి కుటుంబం పెద్ద మాట వీళ్ళందరూ విని వాళ్ళ అట్లా అంటే మహిళల జీవితాన్ని నాశనం చేసినట్టుగా ఈ భారత జట్టును పక్కా ప్రణాళిక ప్రకారం నాశనం చేస్తున్నారేమో అనేటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. స్వేచ్ఛ కాదు కదా, వాళ్ళు కనీసం నోరు తెరిచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జింబాబ్వే టూర్ లో వాళ్ళ జింబాబ్వే జట్టుకి సంబంధించి మాకు షూస్ లేవు, బ్యాట్లు లేవు అని చెప్పారు. వాళ్ళు చెప్తే తర్వాత పోమానో ఎవరో ఏదో కంపెనీ, నైకీ కంపెనీ వాళ్ళకి షూస్, బ్యాట్లు ఇవన్నీ పంపించింది. అలా కూడా ఒకవేళ వీళ్ళకి ఏదన్నా లేకపోయినా వీళ్ళు అట్లా సర్దుకుని, అట్టుకోళ్ళు లేకపోయినా సరే సర్దుకుని వీళ్ళన్నా బయటకు వెళ్ళి ఒక డజన్ అట్టుకోళ్ళు కొనుక్కొచ్చి తినేటట్టున్నారు. కానీ కనీసం టీం యాజమాన్యాన్ని మాకు ఈ లోటు ఉందని కూడా వీళ్ళు అడిగే పరిస్థితి అక్కడ కనపడట్లేదు. అటు ఆ రిస్ట్రిక్షన్స్ బయటకు రావాలనే కోరుకుంటున్నాం. మొత్తం మీద అయితే నిరాశపరిచిన పరిస్థితి అయితే ఉంది పురుషుల జట్టు. కానీ ఎంతో కొంత అంటే ఆడినటువంటి ఒక్క మ్యాచ్ 2 ఇన్నింగ్స్ల్లో కూడా అద్భుత ప్రదర్శన మహిళల జట్టు ప్రదర్శించడం కూడా ఒక ఎంత సంతోషించదగ్గ విషయం. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. మహిళల జట్టును చూసి నేర్చుకోవాల్సింది, సాధించాల్సింది ఆ పట్టుదల కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా. అదే ఇంగ్లాండ్ పిచ్ మీద భారత్ ఆడినటువంటి 5 మ్యాచ్ల్లో 1 వర్షం కారణంగా రద్దయితే మిగతా 4 T20 మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడం జరిగింది. సో అదే ఇంగ్లాండ్ పిచ్చుల మీద భారత మహిళల జట్టు ఆడినటువంటి 1 టెస్ట్ 2 ఇన్నింగ్స్లో కూడా ఏదైతే బౌలింగ్ బ్యాటింగ్లో డామినేషన్ చూపించిందో దీన్ని భారత జట్టు స్ఫూర్తిగా తీసుకొని రాబోయే వన్డే సిరీస్నైనా సరే గెలవాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.